హాయ్ ఫ్రెండ్స్, ఇది AxPro కిట్. మోడల్ నెంబర్ వచ్చేసి DWA64-WB. ఇది వచ్చేసి రేడియో ఫ్రీక్వెన్సీలో పనిచేస్తుంది. ఓపెన్ ఏరియాలో మనకి 2 కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది. RF ఫ్రీక్వెన్సీ 433 MHz ఉంటుంది. ఉంటుంది. GPRS అంటే సిమ్ కార్డు మనం ఇందులో వేసుకోవచ్చు. కిట్లో మనకు వచ్చేసి 4 వచ్చిన మనం అప్ టు 64 డివైజెస్ వరకు, జోన్స్ వరకు కనెక్ట్ చేసుకోవచ్చు. డివైజెస్ కానీ జోన్స్ కానీ. కిట్లో మనకి 4 డివైజెస్ అయితే ఇస్తారు. 4 ఐటమ్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి మెయిన్ డివైజు, ఇంకోటి వచ్చేసి రెండోది వచ్చేసి PIR సెన్సారు, మూడోది వచ్చేసి డోర్కి మ్యాగ్నెటిక్ సెన్సార్ ఉంటుంది, నాలుగోది వచ్చేసి రిమోటు. మిగతావి సపరేట్గా కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ కిట్లో సౌండర్ కూడా సపరేట్గా తీసుకోవాలి. సౌండర్ ఉంటే కనుక మనం అవుట్డోర్లో ఎక్కడైనా పెట్టుకుంటే మన డోర్ బ్రేక్ చేసినా, ఏదైనా మోషన్ డిటెక్షన్ ఉన్నా మనకి అలారం అయితే సౌండర్లో నుంచి చాలా లౌడ్గా అయితే మోగుతుంది. బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే ఏమేమి ఉన్నాయో చూద్దాం. బాక్స్లో మనకు వచ్చేసి ఒక PIR సెన్సార్, PIR డివైస్ ఇచ్చారు. ఇది వచ్చేసి మోషన్ డిటెక్షన్, హ్యూమన్ బాడీలో హీట్ని బట్టి పర్సన్స్ని ఐడెంటిఫై చేసి మనకి సైరన్ అయితే మోగిస్తుంది. కిట్లో మనకి రిమోట్ ద్వారా మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. PIR సెన్సార్ మనం వాల్ ఫిక్సింగ్ స్టిక్కర్తో అంటించుకోవచ్చు, స్క్రూస్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి కిట్లో వచ్చి మనకు ఒక రిమోట్ ఇచ్చారు. ఈ రిమోట్ కూడా ఎట్లా ఉందో చూద్దాం. రిమోట్ వచ్చేసి మనం బయటికి వెళ్ళినప్పుడు రిమోట్లో ఆన్ చేసేసుకుని బయటికి వెళ్ళిన అవుట్ బటను, ఇన్ బటను 2 ఉన్నాయి. నైట్ ఇంట్లో పడుకున్నా కూడా, బెడ్రూమ్లో పడుకున్నా కూడా ఆన్ చేసేసి పడుకోవచ్చు. రేడియో ఫ్రీక్వెన్సీ కాబట్టి మనకి ఎక్కడి నుంచైనా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీక్వెన్సీలో 3rd ఫ్లోర్లో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్లో డివైస్ ఫిక్స్ చేసుకోవచ్చు. మెయిన్ డివైస్ బెడ్రూమ్లో కనుక ఉంచుకున్నట్లయితే మనకి కింద నైట్ టైం గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరైనా డోర్ బ్రేక్ చేసినా, లోపలికి వచ్చినా ఇది రేడియో ఫ్రీక్వెన్సీలో పనిచేస్తుంది కాబట్టి మనకి ఇమీడియట్గా ఈ సైరన్ అయితే మోగుతుంది. ఇండోర్ డివైస్లో అయితే మినిమం సౌండ్తో, చిన్న సౌండ్తో సైరన్ అయితే మోగుతుంది. ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ సెన్సారు. ఎప్పుడైతే చిన్నప్పుడు మనం చూసే ఉంటాం చైనా ఐటమ్స్, చైనా బజార్స్లో దొరికాయి. ఇది కూడా అట్లాంటిదే, కాకపోతే రేడియో ఫ్రీక్వెన్సీలో ఈ అన్ని డివైజులు కనెక్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి మనం 3rd ఫ్లోర్లో బెడ్రూమ్లో ఉన్నా కూడా విల్లాస్లో సైరన్ అయితే మోగుతుంది. ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ అయితే ఇట్లా ఇచ్చారు. దీని మీద చూడండి. వీడియో లెంత్ అయిపోతుంది, చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఫాస్ట్గా ఇది చేసేస్తున్నాను, ఫార్వర్డ్ చేసి. ఇది వచ్చేసి మెయిన్ ఇండోర్ డివైజ్. ఈ డివైజ్కి మనం 64 డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. కిట్లో మాత్రం 4 డివైజెస్ ఉంటాయి. అడిషనల్గా సపరేట్గా పర్చేజ్ చేయాల్సి వస్తుంది. ఇది ఉంటే కనుక, ఆన్ చేసుకుంటే కనుక దీంట్లో సిమ్ కార్డు కూడా వేసుకోవచ్చు. ఒకవేళ వైఫై మనకి డిస్కనెక్ట్ అయినా కూడా సిమ్ ద్వారా కూడా పనిచేస్తుంది. దీన్ని బ్యాక్ సైడ్లో ఓపెన్ చేసేస్తే ఇది కిట్ మొత్తం బ్యాటరీల మీద కూడా రన్ అవుద్ది. పవర్ సప్లై కూడా ఇచ్చుకోవచ్చు. మనం ల్యాన్లో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాటరీస్ వచ్చేసి మనకి 2 నుంచి 3 సంవత్సరాలు అయితే గట్టిగా పనిచేస్తాయి. తర్వాత బ్యాటరీస్ రీప్లేస్ చేసుకోవచ్చు. సైమల్టేనియస్గా పవర్ సప్లై ఇచ్చినా కూడా పనిచేస్తాయి. ఈ మెయిన్ డివైస్ వచ్చేసి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. దీన్ని అయితే మనం ఆన్ చేయొచ్చు. స్లైడ్ చేస్తే పక్కకు జరిపితే ఆన్ అవుతుంది. దీనికి కింద వచ్చేసి సిమ్ కార్డ్ స్లాట్ కూడా ఉంది. సిమ్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మోడల్స్లో వచ్చేసి డ్యూయల్ సిమ్ కూడా వేస్తున్నారు. ఒక సిమ్ డిస్కనెక్ట్ అయినా ఇంకో సిమ్ అయినా కనెక్ట్ పనిచేస్తుందని. ఈ డివైస్కి పవర్ ఇచ్చేసాను. ప్లే స్టోర్లో హిక్ కనెక్ట్ యాప్ ఉంటుంది, దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి.
దాన్ని ఇన్స్టాల్ చేసుకుని పైన యాడ్ బటన్ ప్రెస్ చేస్తే దీని మీద క్యూఆర్ స్కాన్ చేస్తే డివైస్ అయితే మనకి యాడ్ అయిపోతుంది. మన మొబైల్ ద్వారా కూడా రిమోట్ కనిపించకపోయినా మనం మొబైల్ ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. మన వైఫై పాస్వర్డ్ అడుగుతుంది, వైఫై పాస్వర్డ్ ఇచ్చేసేయాలి. ఇచ్చిన తర్వాత డివైస్ అయితే మనకి యాడ్ అయిపోతుంది. ఈచ్ డివైస్కి కింద లోపల ఓపెన్ చేస్తే మనకి క్యూఆర్ కోడ్స్ ఉంటాయి, అవన్నీ స్కాన్ చేసేసుకోవాలి. అవన్నీ స్కాన్ చేసుకుంటే 1 by 1 డివైజులన్నీ యాడ్ అవుతాయి. దీంట్లో పిఆర్ఎస్ సెన్సార్తో పాటు విత్ కెమెరా కూడా ఉన్నాయి డివైజులు. ఈ కిట్ పర్చేజ్ చేసిన అవి కూడా ఎక్స్ట్రా డివైజెస్. నాకు వెనకాల 4 డోర్లు ఉన్నాయి, 4 డోర్లకి 4 మ్యాగ్నెటిక్ సెన్సార్స్ కావాలంటే ఆ సెన్సార్ని సపరేట్గా కొనుక్కోవాల్సి వస్తుంది. మార్కెట్లో అవైలబిలిటీ అయితే బయట మార్కెట్లో ఈ డివైజులు చాలా తక్కువగా ఉంటాయి. హిక్విజన్ కంపెనీ నుంచి ఆర్డర్ పెట్టి అయితే నేను తెప్పించాను దీన్ని. ఈ పిఆర్ సెన్సార్ వెనకాల కూడా మనకి క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని ఆన్ చేసేసి నేను క్యూఆర్ స్కాన్ చేశాను, డివైస్ అయితే యాడ్ అయిపోతుంది. ఇది ఈ క్యూఆర్ స్కాన్ చేయగానే డివైస్ ఆన్ అయింది. ఇక్కడ గ్రీన్ లైట్ అయితే మనం చూడొచ్చు. 2 డివైజులు కనెక్ట్ అయిన తర్వాత బ్లూ అయితే వస్తుంది, బ్లూ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చి మనం మ్యాగ్నెటిక్ సెన్సార్ కూడా యాడ్ చేసేద్దాం. సేమ్ ఇదే రకంగా దాన్ని వెనకాల ఉన్న బటన్ ఆన్ చేసి ఈ మ్యాగ్నెటిక్ సెన్సార్లో రెడ్ లైట్ అయితే ఉంది. స్కాన్ చేసిన తర్వాత మ్యాగ్నెటిక్ కాంటాక్ట్ ఉన్నప్పుడు బ్లూ కలర్ వస్తుంది చూడండి, గ్రీన్ వచ్చింది. ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేస్తారో ఈ 2 సపరేట్ అవుతాయి కాబట్టి ఇమీడియట్గా మనకి మెయిన్ సిస్టంలో సైరన్ అయితే మోగుతుంది. అవుట్డోర్లో సౌండర్ పెట్టుకుంటే సౌండర్ కూడా వీడియో చివరి వరకు చూడండి, సౌండర్ కూడా ఉంది. సౌండర్ మోగితే కనుక చాలా 4-5 ఏళ్ళ వరకు అయితే చాలా లౌడ్గా అనిపిస్తుంది, చాలా ఇదిగా ఉంటుంది. ఇది వచ్చేసి రిమోట్ కూడా యాడ్ చేసేసాను క్యూఆర్ స్కాన్ చేసి. ఈ రకంగా డివైజులు అయితే అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఆర్మ్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, మొబైల్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు, మొబైల్ రిమోట్ ద్వారా కూడా ఆన్ చేసుకోవచ్చు, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ మ్యాగ్నెటిక్ సెన్సార్ని ఇలా డోర్కి అయితే పక్కనే స్టిక్ చేసేస్తే కనుక ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేస్తారో అప్పుడు సైరన్ అయితే అవుతుంది. ఇది వచ్చేసి సౌండరు, అవుట్డోర్లో పెట్టుకోవచ్చు. దీన్ని సపరేట్గా కొనుక్కోవాలి, ఆ కిట్తో పాటు ఇది రాదు. ఈ సౌండర్ మోగితే కనుక ఒక వీధి మొత్తం, ఒక స్ట్రీట్ మొత్తం మామూలుగా ఉండదు అసలు. ఇది కొంచెం అన్బ్రేకబుల్. ఇది ఒకవేళ నేలకేసి కొట్టినా వెంటనే పగలదు ఇది. దీన్ని కూడా మనం ఓపెన్ చేసేసి ఆన్ చేసి ఈ డివైస్కి అయితే కనెక్ట్ చేసేద్దాం. కనెక్ట్ చేసిన తర్వాత ఇందులో వచ్చి మనకి 4 బ్యాటరీస్ అయితే ఉన్నాయి. ఈ 4 బ్యాటరీస్ వాల్ ఫిక్సింగ్ చేస్తే ఒకవేళ ముందే దొంగలు దీన్ని వాల్ నుంచి రిమూవ్ చేస్తే ఇమీడియట్గా ఇది సైరన్ మోగేస్తుంది. విజయవాడలో కనుక ఈ డివైస్ ఇన్స్టలేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.